డే 25 ఆఫ్ మై బాడీ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు మార్నింగ్ లేచి ఎంటీ స్టమక్ వెయిట్ అయితే చెక్ చేసుకున్నా, 77.3 వచ్చింది. తర్వాత ఓట్ షేక్ అయితే తీసుకున్నా. లంచ్కి వచ్చేసి చికెన్ ఎగ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఎగ్స్ ఎందుకు తొందరగా ప్రిపేర్ చేసుకుంటానంటే మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ వరకే అలా ఇంట్లో తినడానికి, సో ముందే ప్రిపేర్ చేసుకుంటాను. వెనకాల చూడు రాఖీ వచ్చి కూర్చుంది చికెన్ స్మెల్ బట్టి. రాఖీకి కూడా సపరేట్గా చికెన్ అయితే ప్రిపేర్ చేసినాను. తర్వాత 150 గ్రామ్స్ ఆఫ్ రైస్, చికెన్ అండ్ వెజ్జెస్ అయితే తీసుకున్నా. తర్వాత మనకైతే ఒక పార్సల్ వచ్చింది, ఒకటి మా అన్నది, ఒకటి నాది. ఫాస్ట్ అండ్ అప్ రీహైడ్రేషన్వి జింక్ అండ్ మెగ్నీషియం ప్లస్ ఐరన్ మిక్స్ ఉంటాయి, ఇవైతే ఆర్డర్ చేసినాను. తర్వాత మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్ తీసుకొని 5కి అయితే జిమ్కి అయితే వెళ్ళినాను. వీడే నా పార్ట్నర్ నీరజ్ మోడల్. తర్వాత ప్రీ వర్కౌట్ అయితే తీసుకున్నాను. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మన రీహైడ్రేషన్ ఫాస్ట్ అండ్ అప్ ఉన్నాయి కదా, అవైతే వాటర్లో అయితే యాడ్ చేసిన ఒక టాబ్లెట్, చూడండి ఎలా ఉందో. తర్వాత ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ చెస్ట్. బ్యాక్ వచ్చేసి ఒక 6 వేరియేషన్స్ వరకు చేస్తాను, బ్యాక్ ఎక్కువ డామినెంట్ ఉంటా. తర్వాత చెస్ట్ వచ్చేసి ఒక 3 వేరియేషన్స్ వరకు చేస్తాను. తర్వాత కార్డియో వచ్చేసి 30 మినిట్స్ చేసి ఇంటికి వచ్చి వే ప్రోటీన్ షేక్, రైస్, వెజ్జీస్, ఒక మస్క్ మిలన్